దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 16వ వచనం. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడా అనే అర్థము. చాలు. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని నెరవేర్చునుగాక, మనకు ఆశీర్వాదం దయచేయునుగాక. యేసు ప్రభువారు ఈ లోకములోకి వచ్చినప్పుడు మొదటి నుండి కూడా నేను పాపులైన మానవుల కొరకు, మానవుల పరిహారం, పాప పరిహారం కొరకు ఆ కలువరి శిలువలో ప్రాణం పెడతాను, రక్తం కారుస్తాను, నేను శాస్త్రుల చేత, పరిసయ్యుల చేత అనేక హింసలు పొందుతాను, చనిపోతాను, సమాధి చేయబడతాను, 3వ దినాన తిరిగి లెగుస్తానని 12 మంది శిశువులకి, ఆయన వెంబడించే స్త్రీలందరికీ కూడా చెప్తూ వచ్చాడు ప్రభు. అయితే ఈ సంగతి వారు ప్రభువు చనిపోయిన తర్వాత మర్చిపోతూ వచ్చారు. ప్రభువు చనిపోయిన తర్వాత మర్చిపోతూ వచ్చారన్నమాట. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచల, మర్చిపోతూ వచ్చారు. కాబట్టి మగ్దలేని మరియ పెందలకాడే వచ్చింది. ఎప్పుడు చనిపోయిన వారి దగ్గరికి మనం 3వ దినాన్ని వెళ్ళి మన ఆచారం ప్రకారం అభిమానం తెలియచేస్తామన్నమాట. అభిమానాన్ని తెలియచేస్తాం. ఆ తర్వాత 9వ రోజు, ఆ తర్వాత 11వ రోజు కూడా వెళ్తాము. అలానే మరియమ్మ హృదయంలో కూడా అనుకోవచ్చు, మరియమ్మ, మగ్దలేని మరియమ్మ 3వ రోజు వెళ్ళిందంటే 5వ రోజు, 9వ రోజు, 11వ రోజు కూడా వెళ్ళవచ్చు. కానీ మొదటి రోజునే ప్రభు ఆమెతో మాట్లాడుతూ వచ్చాడు. మొదటి రోజునే ఆమెతో మాట్లాడుతూ వచ్చాడు. మరియా సుగంధ ద్రవ్యములు సిద్ధపరచుకొని యేసు ప్రభు వారి దేహానికి పుయ్యాలని చెప్పి ఎంతో ఆశతో వెళ్తూ వచ్చిందనమాట. వెళ్తూ ఈ మగ్దలేని మరియమ్మ దారిలో అనుకుంటూ వచ్చింది, నా కొరకు ఈ రాయి ఎవరు తీస్తారు, నా కొరకు ఈ రాయి ఎవరు తీస్తారు, నా కొరకు ఈ రాయిని ఎవరు బోర్లిస్తారు, నేను సమాధిలోనికి ఎలా దిగిపోవాలి, నా ప్రభువుకి సుగంధ ద్రవ్యములు ఎలాగ పుయ్యాలి అని చెప్పి అనుకుంటూ వెళ్తూ వచ్చింది సమాధి దగ్గరికి. సమాధి దగ్గరికి వెళ్ళేసరికి సమాధిలో ప్రభువు లేడు. సమాధిలో ప్రభువు లేడు. రాయి పొర్లించబడుతూ వచ్చింది. దేవదూతలు ఆ అటువైపు, కుడివైపు ఒకడు, ఎడమవైపు ఒకడు కూర్చుంటూ వచ్చారు. లోపలికి వెళ్ళింది, ప్రభువు లేదు. ఏడుస్తూ ఉంది. అయ్యో, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, అయ్యో అయ్యో అని రొమ్ము కొట్టుకుంటూ బయటకు వచ్చిందనమాట. బయటకు వచ్చి చూస్తుంది, ఎవరన్నా ఎత్తుకొని పోయినారా, ఎక్కడన్నా ఉంచినారా అని ఆమె బయటకు వచ్చి చూస్తుంది. బయటకు వచ్చి చూస్తూ ఏడుస్తూ ఉంది. అప్పుడు అక్కడ ఒక వ్యక్తి తెల్లని బట్టలు వేసుకొని ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువే. అయితే ఆయన తోటమాలి అనుకొని ఆయనతో మరియమ్మ అంటుంది, అయ్యా, నా ప్రభువును ఒకవేళ నువ్వు ఎత్తుకొని పోతే ఆయన్ని ఎక్కడ ఉంచావో నాకు చూపించు. నేను ఆయన్ని ఎత్తుకొని వచ్చి సమాధుల్లో పడుకోబెట్టి నేను సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు ఆయనకి పుయ్యాలి. నా ప్రభువు నాకెన్నో మేలులు చేశాడు. నా ప్రభువు నాకెంతో మేలు చేస్తూ వచ్చాడు. 7 దెయ్యాలు పట్టినటువంటి నన్ను ప్రభువు బాగు చేస్తూ వచ్చాడయ్యా అని ఆయన తోటమాలనుకొని యేసు ప్రభువారితో మాట్లాడుతుంది. యేసు ప్రభువారు ఆమెను పలకరించాడు, మరియా అన్నాడు.
ఎమ్మటే ఆమె మనోనేత్రములు వెలిగించబడ్డాయి. మరియమ్మ మగ్ధలేని మరియమ్మ అజ్ఞానం తొలగిపోతూ వచ్చింది. ప్రభువు బ్రతికాడని ఆమెకు అర్థమైంది. ప్రభువు సమాధుల్లో నుంచి తిరిగి లేచాడని ఆమెకు అర్థమవుతూ వచ్చింది. ఆమె గమనించుకుంటూ వచ్చింది ఆయన చెప్పిన మాటలన్నీ. నేను శాస్త్రుల చేత, ప్రధాన యాజకుల చేత అనేక హింసలు పొంది నేను చంపబడి 3వ దినాన తిరిగి లెగుచుట అగత్యమని మగ్ధలేని మరియమ్మ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చింది. చేసుకొని హెబ్రీ భాషలో రబ్బూని అని పిలుస్తూ వచ్చింది. ఆ మాటకు తెలుగు మాటలో బోధకుడా అని అర్థము. కాబట్టి ప్రభువు మరియమ్మ అజ్ఞానాన్ని సమాధి దగ్గర సమాధి చేస్తూ వచ్చాడు. ఆయన చనిపోయినాడు కనుక నేను సుగంధ ద్రవ్యములు పూసి ఆయనకు సానుభూతి తెలియచెప్పి తిరిగి వెళ్ళిపోదామని పెందలకాడే లెగిసొచ్చింది. అంటే పొద్దుగాలే లెగిసొచ్చింది. అంటే ఉదయం 5 గంటలకే వస్తూ వచ్చింది ప్రభువు సమాధి దగ్గరికి. అక్కడ సమాధి దగ్గర ప్రభువుని సజీవుడుగా చూస్తూ వచ్చింది. బ్రతికిన ప్రభువును చూస్తూ వచ్చింది. సర్వశక్తుడైన ప్రభువును చూస్తూ వచ్చింది. ఆకాశాలు మహాకాశాలు పట్టజాలని ప్రభువును చూస్తూ వచ్చింది. ప్రభువు గొప్పతనాన్ని చూస్తూ వచ్చింది. ప్రభువా నువ్వు బ్రతికున్నావా అని అడుగుతూ వచ్చింది. అవును, నేను ఉన్నప్పుడు నేను దేవుని కుమారుడునని, మానవాళి పాప పరిహారం కొరకై వచ్చానని, నేను సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి బ్రతుకుతానని మీతో ముందుగానే చెప్పాను కదా అని చెప్తాడనమాట. మరియమ్మ గుడ్డితనము, అంధత్వము యేసు ప్రభువారి సమాధి దగ్గర తీసివేస్తూ వచ్చాడు. మగ్ధలేని మరియ యేసు ప్రభువారిని అక్కడ తన సొంత రక్షకుడిగా, దైవ కుమారుడిగా స్వీకరిస్తూ వచ్చిందనమాట. కాబట్టి ఆమె అంటుంది, మగ్ధలేని మరియ 11 మంది శిశువుల దగ్గరికి వెళ్తూ వచ్చింది. 11 మంది శిశువుల దగ్గరికి వెళ్ళి ఆమె సువార్త చెప్తూ వచ్చింది. ప్రభువు చనిపోయిన తరువాత పునరుద్ధానుడయ్యాడని, తిరిగి ప్రభువు లెగిశాడని, తిరిగి ప్రభువు బ్రతికాడని, ప్రభువు నాతో మాట్లాడాలని మొట్టమొదట మగ్ధలేని మరియ సువార్త ప్రకటిస్తూ వచ్చింది. 11 మంది శిశువులకని, తక్కిన స్త్రీలకని, ఇంకా అనేక మంది వారికి సువార్త ప్రకటిస్తూ వచ్చింది. మనతో 3.5 సంవత్సరాలు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారే, ఆయన దేవుని కుమారుడు, లోక రక్షకుడు, మానవాళి పాప పరిహారం కొరకై ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చిన దైవ కుమారుడు ప్రభువు చనిపోయి బ్రతికి నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను ఇంకా నా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకోవద్దు అని ప్రభువు నాతో మాట్లాడుట నేను చూస్తూ వచ్చాను అని 12 మంది శిశువులకి తెలుపుతూ వచ్చిందనమాట. 12 మందిలో శిశువులైనటువంటి పేతురు, యాకోబు వారు నమ్మకయే, ప్రభువునందు విశ్వాసం ఉంచకయే వారు సమాధి దగ్గరికి పరుగున వస్తూ వచ్చారు. సమాధి దగ్గరికి పరుగున వచ్చారు. యోహాను తనకంటే ముందుగా సమాధి దగ్గరికి ఎంతో తొందరగా పరుగెత్తుకొని వచ్చాడు. తొందరగా పరుగెత్తుకొని వచ్చి సమాధిలో దిగలేదు, కానీ ఆ సమాధి కాడ ఆగి తొంగి చూస్తున్నాడు. తన వెనకొచ్చిన పేతురు పరుగున వచ్చి సమాధిలోకి వెళ్ళిపోయి ఆయన నారబట్టలు చూసి ప్రభువు లెగిసి ఉన్నాడని నమ్ముతూ వచ్చారు. కాబట్టి ప్రభువు ఆయన దేవుడు, ఆయన దేవుని కుమారుడు. మనల్ని పరలోకం తీసుకెళ్ళుటకే, మనం పరలోకములో దేవుని రాజ్యములో దేవునితోని, దేవదూతలతోని, కేరుబులు షేరుబులతోని, అగ్నిరథాలతో, అగ్నిగుర్రాలతో నిత్యము ఆ పరలోక వైభవములో, ఆ పరలోక పెళ్లి విందులో, ఆ మహిమ రాజ్యములో మనముండాలని ప్రభువు ఇష్టపడినాడు గనక
మన పాప పరిహారము శిక్ష అంతా కూడా ప్రభువే భరిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రభు సమాధి దగ్గర మరియమ్మకు మారు మనసు పాప క్షమాపణ కలుగుతూ వచ్చింది. మరియమ్మ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడింది. మరియమ్మ సత్యముతో నింపబడుతూ వచ్చింది. యేసు ప్రభువారిని తన సొంత రక్షకుడుగా, దేవుని కుమారుడుగా అక్కడ అంగీకరిస్తూ వచ్చింది. కాబట్టి మనము మరియమ్మ సత్యాన్ని తెలుసుకొని ప్రభువును ఆరాధిస్తూ, ప్రభువును ప్రార్థిస్తూ, ప్రభు సువార్త ప్రకటిస్తూ వచ్చింది. తక్కిన మంది శిశువులు కూడా వచ్చి ప్రభు సమాధిలో నుంచి లెగిసినాడు, ఆయన దేవుని కుమారుడు, సమాధిలో నుంచి లెగిసి ప్రభు సజీవుడై ఉన్నప్పుడు నేను చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన లెగిసి మీకంటే ముందుగా యెరూషలేముకి వెళ్తాను, మీరు అక్కడ నన్ను చూస్తారని ప్రభు మనతో చెప్పాడు కదా. ఆయన చెప్పినట్లుగానే లెగుస్తూ వచ్చాడని పేతురు, యోహాను కడమ 90 శిశువులకి మిగతా స్త్రీలకి తెలుపుతూ వచ్చారు. వారందరూ ఎంతో సంతోషిస్తూ వచ్చారు ప్రభువు లెగిశాడని. కాబట్టి నేను కూడా మన జీవితంలో ప్రభు సమాధి దగ్గర మనకు రక్షణ, ప్రభు సమాధి దగ్గర పాప క్షమాపణ, ప్రభు పునరుద్ధానుడై తిరిగి బ్రతుకుట వలన మనకి ఆశీర్వాదము, ప్రభు పునరుద్ధానుడై లెగుసుట ద్వారా మనకు ఆరోగ్యము, ప్రభు పునరుద్ధానుడై లెగుసుట ద్వారా మనకి నిత్య జీవము, ప్రభు పునరుద్ధానుడై లెగుసుట ద్వారా మనకు ఆశీర్వాదము, ప్రభు పునరుద్ధానుడై లెగుసుట ద్వారా సాతాను శక్తుల మీద మనకు విజయము. కాబట్టి ఇంత గొప్ప దేవుడు మన దేవుడు. ప్రభువునందు విశ్వాసముంచి అనేక దీవెనలు ఆ లోకరక్షకుడైన యేసు ప్రభువారి యందు మనం పొందుదుంగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. భూమి ఆకాశములు కలుగు చేసిన తండ్రి నీకు స్తోత్రాలు. సూర్యచంద్ర నక్షత్రాలను కలుగు చేసిన మా తండ్రి నీకు స్తోత్రాలు. చనిపోయి బ్రతికిన తండ్రి నీకు స్తోత్రాలు. నీ సమాధి దగ్గర మరియమ్మ విశ్వాసాన్ని బలపరిచిన మా తండ్రి నీకు స్తోత్రాలు. పేతురు, యోహానుల విశ్వాసం బలపరిచిన మా తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. కడమ 11 మంది శిశువుల 90 కూడా విశ్వాసములో బలపరిచిన తండ్రి నీకు స్తోత్రాలు. యూట్యూబ్లో పెడుతున్నావు నాయన వాక్యాన్ని. ఈయనని బిడ్డలందరూ కూడా ఆశీర్వదించబడినట్లు చేయండి. సంఘములో నా తండ్రి చిన్నపిల్లలు, యవన బిడ్డలు, తల్లిదండ్రులు, అమ్మవారు ఉన్నారు, దీవించండి. యూట్యూబ్లు వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించండి. మా అందరికి మంచి ఆరోగ్యాలు, దీర్ఘాయుషు, ఐశ్వర్యం దయచేయండి. సాతాను శక్తులన్నీ మా నుండి తొలగించమని, మరణాలు, రోగాలు, రకరకాల తెగుళ్ళు దూరపరచమని ప్రభువైన యేసయ్య నామమున బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, మనల్ని నిత్యము నడుపుతున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకును సర్వలోకులున్న సకల పరిశుద్ధులకు, బెరాకాకు వస్తున్న ప్రతి కుటుంబానికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.